హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శుధశ్రీ కిచెన్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చి ఫ్రూట్ కస్టర్డ్. సమ్మర్లో చల్లగా తీసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. అలాంటి ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా ఫ్రూట్ కస్టర్డ్ కోసం ఒక బౌల్ తీసుకొని కొన్ని పాలను తీసుకోవాలి. ఇక్కడ కొన్ని పాలు అనుకుంటే ఎన్ని అనుకున్నారు, ఒక హాఫ్ టీ గ్లాస్ పాలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మరగనిచ్చుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. స్టీల్ బౌల్ కదా. చూడండి, పాలు ఇక్కడ పొంగు వచ్చేసాయి. ఇలా పొంగు వచ్చే వరకు మీగడ కట్టకుండా కలుపుకుంటూ పాలని మరగనివ్వాలన్నమాట. సుమారు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పాలను మరగనిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ స్వీట్ ఇంకొంచెం తినే వాళ్ళు ఉంటే 3/4 కప్పు వేసుకున్నా సరిపోతుంది. హాఫ్ లీటర్ పాలకి మామూలుగా అయితే హాఫ్ కప్పు సరిపోతుంది షుగర్. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 5-6 డ్రాప్స్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల మనకి ఫ్రూట్ కస్టర్డ్ ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని తిరిగి మరలా ఒకసారి బాగా కలుపుకొని పాలల్లో వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేసిన వెంటనే మనకి పాలు అనేవి దగ్గరగా చిక్కగా అయిపోతాయండి. మరీ ఎక్కువసేపు కూడా పెట్టుకోకూడదు. జస్ట్ ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కస్టర్డ్ని బాగా చల్లార్చుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత మనకి కస్టర్డ్ ఏంటంటే గట్టిగా అవుతుందండి. చూడండి, ఈ టెక్స్చర్లో ఉంటే మనకి పర్ఫెక్ట్గా కుదిరిందని అర్థం. కస్టర్డ్ని మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఫ్రూట్ కస్టర్డ్ ఏంటంటే బాగుంటుందన్నమాట తినేటప్పుడు కానీ అలాగా. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వచ్చేసరికి ఏంటంటే సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుందండి. ఫ్లేవర్కి తగ్గట్టుగా తీసుకోవాలి. నాకు తెలిసిన వాటికైతే బటర్ స్కాచ్, వెనిలా ఫ్లేవర్ బాగుంటుంది. మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకొని కస్టర్డ్ని చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కస్టర్డ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి. ఫ్రూట్స్ని ఏంటంటే మనకి అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాను. అవేంటో చూద్దాం రండి. ఆరెంజ్, నెక్స్ట్ గ్రేప్స్, దానిమ్మ, యాపిల్ అండ్ ఖర్జూర్, జీడిపప్పు, పిస్తా పప్పుని కట్ చేసుకొని తీసుకున్నాను. బనానా మాత్రం లాస్ట్లో కట్ చేసుకొని తీసుకున్నానండి. బనానా ఏంటంటే ముందుగానే కట్ చేస్తే బ్లాక్గా అయిపోతుంది, అందుకని లాస్ట్లో కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రూట్స్ అన్ని. ఈ ఫ్రూట్ కస్టర్డ్లోకి పులుపు జాతికి చెందిన ఫ్రూట్స్ అస్సలు వేయొద్దు. అలా వేయడం వల్ల మనకి కస్టర్డ్ అనేది టేస్ట్ పాడైపోతుంది. ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 అవర్ తర్వాత మనకి ఫ్రూట్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి. ఈ సమ్మర్లో చల్లగా ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకొని పెట్టండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇష్టంగా తింటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్కి సరిపడా ఒక కప్లోకి తీసుకొని మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక వారం రోజుల పాటు పాడవకుండా స్టోర్ చేసుకోవచ్చు. సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.